వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. జువ్వలదీనే ఫిషింగ్ హార్బర్ సందర్శన ముగించుకుని ఆయన వెనుతిరిగి 24 గంటల వ్యవధిలోనే జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారం తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, కింద స్థాయి కార్యకర్తలు భారీ సంఖ్యలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం నెల్లూరు జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చేస్తుంది. జగన్ పర్యటనకు లభించిన అపూర్వ స్పందన, మత్స్యకారులతో ఆయన జరిపిన ముఖాముఖి కార్యక్రమం స్థానిక నాయకులను ఆలోచనలో పడేసినట్లు కనిపిస్తుంది. 3 ఏళ్లలో మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందంటూ జగన్ చేసిన ధీమా నియోజకవర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభం కావడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం జరుగుతుంది. ఇప్పటికే కార్పొరేషన్ స్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా నిన్నటి పర్యటన తర్వాత ఈ వేగం మరింత పెరిగింది. టీడీపీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు జగన్ బాట పడుతుంది. జగన్ సమక్షంలో కాకుండా జిల్లాలోని ముఖ్య నాయకుల సమన్వయంతో మండల స్థాయి నేతలు కూడా పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ భారీ చేరికలు కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పట్ల వ్యతిరేకతను సంకేతమని వైసీపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో కొన్ని సమీకరణాల వల్ల దెబ్బతింటున్నప్పటికీ మళ్లీ పట్టు సాధించేందుకు జగన్ చేసిన వ్యూహం ఫలించినట్లు కనిపిస్తుంది. జువ్వలదీన హార్బర్ పనులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, స్థానిక మత్స్యకారుల సమస్యల పట్ల ఆయన చూపిన చొరవ ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీరుపై ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని వైసీపీలో తన ఆపరేషన్ అక్కర్ను ముమ్మరం చేసింది. కేవలం ఒకరోజు పర్యటనతోనే ఇంతటి భారీ వలసలు సాధ్యమైతే రాబోయే రోజుల్లో టీడీపీ ఖాళీ అవడం ఖాయమనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతుంది. ముఖ్యంగా యువత మరియు మహిళల నేతలు ఈ చేరికలో అగ్రభాగాన్ని నిలవడం గమనార్హం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో జరుగుతున్న జాప్యం, క్షేత్రస్థాయిలో పెరిగిన రాజకీయ ఒత్తిళ్ల వల్ల విసిగిపోయిన వారంతా ఇప్పుడు ప్రతిపక్ష గళాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ తన పర్యటనలో ఇచ్చిన భరోసా కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యకర్తలకు అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించింది. కానీ దీని ఫలితంగానే గంటల వ్యవధిలోనే మండల కార్యాలయాల వద్ద వైసీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ పరిణామాలు టీడీపీ అధిష్టానాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. నెల్లూరులో చోటు చేసుకున్న ఈ రాజకీయ ప్రకంపనలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జగన్ పర్యటన ముగిసిన వెంటనే ఇంతటి భారీ స్పందన రావడం అనేది ఒక సంకేతం మాత్రమని, ముందు ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి ఈ జగన్ నెల్లూరు జిల్లా టూర్ ఒక పొలిటికల్ టర్నింగ్ పాయింట్గా మారిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలు చూస్తుంటే అధికార పార్టీ తన పట్టు నిలుపుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుందని, అదే సమయంలో వైసీపీ తన పాత వైభవాన్ని తిరిగి పొందే దిశగా వేగం అడుగులు వేస్తుందని అర్థమవుతుంది. ఒక పర్యటనతో జిల్లా రాజకీయాలను మలుపు తిప్పిన జగన్ వ్యూహం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.